ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ ఒక రాజకీయ వేదికగా మారింది. ఈ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు అని కూటమి పార్టీలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. అయితే ఈ భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం 10 నిమిషాల్లోపే ఆయన ప్రసంగాన్ని ముగించడం, అది కూడా ఏదో మాట్లాడడం అన్నట్టుగా మొక్కుబడిగా సాగిందని రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేచింది. ఇంత భారీ సభలో పవన్ ఎందుకు సంయమనం పాటించారో, దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి అనేది రాజకీయ విశ్లేషకులకి కూడా అంత చిక్కడం లేదు. అనంతపురం సభను అన్ని తానే టీడీపీ నిర్వహించింది. జన సమీకరణలో టీడీపీ నాయకులు కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం కావడంతో తమకి అంత ఆదరణ ఉండదనే భావనో, లేదంటే వాళ్ల తిప్పలు వాళ్లే పడతారులే అనుకున్నారో ఏమో కానీ దాదాపుగా జనసేన నేతలు అంతా ప్రేక్షక పాత్ర పోషించారు అని చెప్పాలి. దీనివల్ల సభకు హాజరైన వారిలో దాదాపు 90% మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులే ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి సభలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా మాట్లాడి ఇతర పార్టీల శ్రేణుల్ని కూడా తన వైపు తిప్పుకునే ఒక గొప్ప అవకాశం దొరికింది. కానీ ఆయన అవకాశాన్ని చేజేతులా జార విడుచుకోవడం జనసేన శ్రేణుల్లో నిరాశను మిగిల్చింది. పవన్ కేవలం 10 నిమిషాలలోపు ప్రసంగాన్ని ముగించడమే కాకుండా ఆయన ప్రసంగం కూడా ఏదో మొక్కుబడిగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. ఆయన కేవలం ప్రభుత్వంపై, ప్రజల విశ్వాసానికి సూపర్ 6 పథకాలు ప్రతీక అని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో 6 సిక్సర్లే కాకుండా అనేక 6లు కొట్టినట్లు పవన్ తెలిపారు. తన శాఖకు చెందిన 1-2 మంచి పనుల గురించి మాత్రమే ప్రస్తావించి ప్రసంగాన్ని తోతో మంత్రంగా ముగించారు. సాధారణంగా ఇలాంటి బహిరంగ సభలో పవన్ పూరకం వచ్చినట్టు అరుస్తూ, కేకలు వేస్తూ ప్రసంగిస్తారు. తాట తీస్తా, తోలు తీస్తా, తొక్కి నార తీస్తా వంటి మాటలతో చెలరేగిపోతారు. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాటల తోటాలతో పవన్ విజృంభిస్తారు. అయితే ఈ సభలో కూడా ఇలాంటి ప్రసంగాన్ని అభిమానులు, కార్యకర్తలు ఆశించారు. కానీ ఆయన ప్రసంగంలో ఆ దూకుడు కనిపించలేదు. ఈ సభకు హాజరైన భారీ జనసందోహాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగం అంతా నిరాశపరిచేలా ఎందుకు సాగింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పవన్ ఏదో మొహమాటానికి 4 మాటలు మాట్లాడి ముగించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ మౌనం వెనుక వ్యూహమా, లేక మరేదైనా కారణం ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జనసేన అధ్యక్షుడిగా పవన్ కు ఇలాంటి భారీ సభను నిర్వహించే అవకాశం ఉండదు. అలాంటి అరుదైన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? ఇది వ్యూహాత్మకంగా చంద్రబాబుకు ప్రాధాన్యత ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయమా, లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా నడుస్తుంది.